ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. స్త్రీమూర్తులకు బాబా పైన ఉన్నటువంటి ప్రేమ, భక్తి మార్గంలో వారి కమిట్మెంట్ గురించి మనము క్రితం కార్యక్రమంలో మాట్లాడుకున్నాం కదా. వారి యొక్క భక్తి సేవ ఎంత కమిటెడ్గా ఉంటుందనడానికి షిరిడీలో ఉన్నటువంటి రంగూబాయి జీవితాన్ని చూస్తే తెలుస్తుంది. రంగూబాయి బాబా మహాసమాధి తర్వాత 35 సంవత్సరాల పాటు షిరిడీ ప్రసాదాలయంలో పనిచేస్తుంది వంట మనిషిగా. మొదట సంస్థానం యొక్క పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో మొదటి 6 సంవత్సరాలు ₹1 కూడా తీసుకోకుండా ఆ ప్రసాదాలయంలో బాబాకు మహానైవేద్యాన్ని తయారు చేసేటువంటి బాధ్యతను రంగూతాయి తీసుకుంటుంది. ఆ రోజు నుంచి తన చివరి శ్వాస వరకు కూడా అదే సేవలో ఉండిపోయారు. రంగూతాయి బాబాను శరీరంతో దర్శించుకున్నటువంటి అదృష్టవంతురాలు. ఆవిడకు అతి చిన్న వయసులో వివాహం జరుగుతుంది. ఆమె భర్త నారాయణ కులకర్ణి కూడా సంస్థాన్లో ఉద్యోగిగా చేస్తారు. బాబాకు సాయంత్రం పూట నివేదించేటువంటి జంకా బాక్రీ అనేటువంటి ప్రసాదాన్ని ప్రత్యేకంగా రంగూతాయి తయారు చేసేటువంటిది. ఆమె తయారు చేసినటువంటి ఆ మహానైవేద్యము జంకా బాక్రీ ఎంత రుచిగా ఉండేదంటే, ఎందుకంటే బాబాకు నివేదించిన తర్వాత అందరికీ కూడా ప్రసాదాన్ని పెడతారు. పెడితే అందరూ ఆశ్చర్యపోయేవారు. ఎప్పుడూ కూడా మా ఇంట్లో ఇంత రుచిగా ఎప్పుడూ మేము తినలేదు, జంకా బాక్రీ ఇంత అద్భుతంగా ఉంటుందా అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోయేవారు. ఒక విషయం ఏమిటంటే, రంగూతాయి కూడా తన కుటుంబ సభ్యుల కోసము ఇంట్లో జంకా బాక్రీ తయారు చేస్తే అంత రుచిగా ఉండేది కాదట. అందరూ కూడా ఆమె చెప్పినటువంటి మోతాదులో పిండిని, తర్వాత ఇతర వంట సరుకుల్ని వేసి జంకా బాక్రీ తయారు చేస్తే ఎవరికీ కూడా ఆ రుచి వచ్చేది కాదట. అంటే బాబా పట్ల ప్రేమను రంగరించి ఆ ప్రేమతో రంగూతాయి నైవేద్యాన్ని తయారు చేసేది. అందుకనే అది అంత రుచిగా ఉండేదన్నమాట. బాబా ఎవరైనా ప్రేమతో దేనినైనా సమర్పిస్తే దానికి సాధారణ పదార్థం కంటే కూడా అత్యంత మధురంగా దాన్ని తయారయ్యేలాగా వారి యొక్క అనుగ్రహం అక్కడ ఉంటుంది. అందుకనే రంగూతాయి తన జీవిత పర్యంతమంతా కూడా బాబాకు మహానైవేద్యం చేసేటువంటి పనిలోనే ఉంది. దాదాపు 35 సంవత్సరాల పాటు అదే సేవను ఆవిడ చేస్తుంది. ఆవిడ ఒక మాట చెప్పేటువంటి వారట, బాబా సమక్షంలో పని అంటే అదొక సేవా యజ్ఞం అని చెప్పేటువంటి వారట. పనిని మనము కేవలం జీతం కోసం చెయ్యొద్దు, కేవలం బాబా పట్ల ప్రేమతోటి అది ఒక బాబా మనకు అప్పగించినటువంటి సేవా యజ్ఞంగా మనం చేయాలని చెప్పి అనేక మంది ఉద్యోగులకు ఆ రోజు స్ఫూర్తిని నింపేటువంటి విధంగా రంగూతాయి వ్యవహరించేటువంటి వారట. అంతేకాదు, షిరిడీకి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రసాదాలయానికి ఎవరైతే వచ్చి భోజనం చేస్తారో వాళ్ళందరి పట్ల ఒక ఆప్యాయత, ప్రేమ ఆమె ప్రకటించడంతో ఆమె అందరి మనస్సును గెలుచుకోగలిగింది. వచ్చినటువంటి యాత్రికులు ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేస్తున్నప్పుడు రంగూతాయి ఉందా అని చెప్పి అడిగేటువంటి వారట. బాబా మార్గంలో అసలైనటువంటి సేవ అంటే అందరితో ప్రేమగా ఉండడం అనేటువంటిది రంగూతాయి ఎప్పుడూ చెప్పేదట. అందుకనే బాబాకు స్త్రీమూర్తులు వారు చేసేటువంటి సేవ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది. బాబా వారికి ఇచ్చేటువంటి అనుభవాలు ఎంత గొప్పవంటే, వయసు మీరిన తర్వాత రంగూబాయికి బాగా కీళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు విపరీతంగా బాధించేటివట. ఆ బాధించేటువంటి సమయంలో కూడా తన చేతి గుండానే బాబాకు మహానైవేద్యాన్ని అందించాలి అని చెప్పి ఆవిడ ప్రతిరోజు కూడా ఉదయాన్నే ప్రసాదాలయానికి చేరుకునేది. బాబాకు 2 పూటల మధ్యాహ్న హారతికి, సాయంత్రం హారతికి తానే స్వయంగా ప్రసాదాన్ని తయారు చేసేది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఆవిడ బాబాకు నైవేద్యం తయారు చేసేటువంటి సమయంలో కీళ్ళ నొప్పులు కానీ, చేతుల నొప్పులు కానీ ఏవి కూడా బాధించేటివి కాదట. కానీ వంట అయిపోయి ఇంటికి పోయిన తర్వాత మాత్రం మరలా ఆ నొప్పులు బాధించేదట. బాబాను ఎప్పుడూ రంగూబాయి ప్రాధేయపడేదట, బాబా అవసరమైతే ఈ నొప్పులు తగ్గించడానికి 24 గంటలు నీ సేవలో పెట్టుకో బాబా
అని అడిగేదట. ఈరోజు మనము కొద్ది సేవ చేసే అలసిపోతూ ఉంటాం, కానీ బాబా పట్ల ప్రేమ కలిగి ఆయన పని చేస్తూ ఉంటే నిజంగా ఏ నొప్పి మనకు తెలియదు. ఇది అక్షర సత్యం. ఒక్క రంగూబాయి అనుభవం మాత్రమే కాదు. నేను గత 10 సంవత్సరాలుగా కరోనా కంటే ముందు అనేక కార్యక్రమాలు, అర్పణం పేరిట అనేక ఊర్లు, అనేక సత్సంగాలు, శతాబ్ది ఉత్సవాలప్పుడు అసలు తీరిక లేనటువంటి కార్యక్రమాలను సాయి టీవీ ద్వారా చేశాం. ఉదయాన విశాఖపట్నంలో ఉంటే సాయంత్రాన్ని నెల్లూరులో ఉండేవాళ్ళం, నెల్లూరు నుంచి హైదరాబాద్లో ఉండేవాళ్ళం, హైదరాబాద్ నుంచి అనంతపూర్లో ఉండేవాళ్ళం. ఈ విధంగా తిరిగేటువంటి వాళ్ళం. కానీ ఆ సమయంలో ఎప్పుడూ కూడా అలసట అనేటువంటిది కానీ, నిరుత్సాహం అనేటువంటిది కానీ అస్సలు ఉండకపోయేది. ఆ పని చేస్తున్నంతసేపు ఆ శక్తి ఎలా వచ్చేదో తెలియదు. కానీ రాత్రిపూట పడుకునేటప్పుడు మాత్రం విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు ఉండేవి. ఆ ఒళ్ళు నొప్పులతోటి ఉదయాన్నే మళ్ళీ మనం లేస్తామా, ప్రయాణం చేస్తామా, సత్సంగం చెప్తామా అనేటువంటి ఒక ఆందోళన ఉండేది. కానీ ఉదయాన్నే మెలకువ వచ్చి మళ్ళీ స్నానం చేసి బాబా పనిలోకి దిగగానే ఈ నొప్పులు ఏవీ ఉండేటివి కాదు. అంటే ఆయన పని పట్ల మనకు ప్రేమ ఉండాలి, కానీ ఇవేవీ కూడా అవంతరాలు కాదు. చాలామంది అనేటువంటి వారు ఒక 5 రోజుల కార్యక్రమం తర్వాత కాస్త విశ్రాంతి తీసుకోమని చెప్పి, ఏ రోజు విశ్రాంతి తీసుకుంది లేదు. ఎందుకంటే నాకు తెలుసు, విశ్రాంతి తీసుకుంటే ఆ నొప్పులతో బాధపడాలి, ఆ నొప్పులతో బాధపడే బదులు, ఆ బడలికతో ఇబ్బంది పడే బదులు బాబా పని నిరంతరము కూడా చేస్తూనే ఉండాలి అనేటువంటిది బాబా నేర్పినటువంటి పాఠం. ఆ తల్లి కూడా చివరి క్షణం వరకు కూడా, తను మరణించడానికి చివరి రోజు వరకు కూడా ఆ తల్లి తన ఇంటి నుంచే జంకా బాక్రీలను బాబాకు పంపించేటువంటిది. మనము సాయంత్రం హారతి సమయంలో బాబాకు బాక్రీలు అంటే రొట్టెలు, తర్వాత ఒక శనగపిండితో చేసినటువంటి చిన్న చిన్న బిళ్ళలు అంటారు, వాటినే జంకీలు అంటారు. ఆ జంకీలు బాక్రీలు కలిపి తినేటువంటి వారు బాబా గారు. ఆ జంకీలలో ఆలు, శనగపిండి, కాస్త కొత్తిమీర ఇవన్నీ కూడా చాలా చక్కగా మంచి రుచిగా ఆ జంకీలు తయారు చేయబడేటువంటివి. ఆ జంకీలు రంగూబాయి చేస్తేనే అవి రుచిగా ఉండేటువంటి. ఇప్పటికి కూడా వారి కుటుంబము జంకీలను, బాక్రీలను ఆ కుటుంబం నుంచే ఇప్పటికీ సాయంత్రం పూట బాబా నా మహానైవేద్యానికి తీసుకొస్తారు. అంత అదృష్టవంతులు వాళ్ళు, ఆ కుటుంబం అంతా కూడా. బాబా పట్ల ఎంత ప్రేమ అంటే, తన శరీరం సహకరించకపోయినా ఖచ్చితంగా బాబాకు సేవ చేయాలనేటువంటి ఆ దృక్పథంతో ఉండేది. అయితే ఒకానొక సందర్భంలో ఒక చిన్న సమస్య వచ్చి పడుతుంది. ఈ కుటుంబానికి సమాధి మందిర ప్రాంగణానికి ఆనుకొని కొంత స్థలం ఉంది. సంస్థాను 1946-47 ఆ సమయంలో కొంత భూమిని సేకరించి, భక్తుల సంఖ్య పెరుగుతుంది కదా, ఒక భక్త నివాస్ లాంటిది సత్రం కట్టాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. దానికోసం వీరి స్థలం అడిగితే కుటుంబ సభ్యులు దానికి నిరాకరించారు. దాంతో ఆ స్థలం సేకరించడం సంస్థానికి ఒక సవాల్గా మారింది. 1948వ సంవత్సరంలో రంగూబాయి భర్త మరణిస్తారు, కులకర్ణి. మరణించిన తర్వాత ఒక 6 నెలలకు బాబా పవిత్ర శ్రావణ మాసం ఒక గురువారం రోజు రంగూబాయికి స్వప్న దర్శనం ఇస్తారు. ఆ స్థలాన్ని నువ్వు సంస్థానికి అమ్ము, నీకు ఆమోదయోగ్యమైనటువంటి డబ్బును నేను సంస్థానం నుంచి ఇప్పిస్తాను అని అంటారు. ఆ స్థలాన్ని సంస్థానికి విక్రయించే విధంగా కొడుకును ఒప్పించడం జరుగుతుంది. 1950-57 సంవత్సరం మధ్యలో ఆ స్థలాన్ని సంస్థానికి అప్పగిస్తారు. ఆ తర్వాతనే సంస్థాన్ వారు ఆ స్థలంలో భక్తులు ఉండడానికి ఒక చౌల్ట్రీని నిర్మించడం జరుగుతుంది. అంటే బాబాకు తెలుసు, రంగూబాయి ఖచ్చితంగా నా మాట వింటుంది, అందుకని ఆమె స్వప్నంలోకి వెళ్ళాడు. దానికి ఆ రోజుకు యజమాని తండ్రి చనిపోయాడు కాబట్టి కుమారుడే యజమాని, కుమారుని అడగలేదు. తల్లి మాత్రమే కుమారుణ్ణి ఒప్పించగలుగుతుంది. కాబట్టి రంగూబాయి ద్వారా ఆ భూమి సంస్థానికి అప్పగించేలాగా బాబా ఆవిడ స్వప్నంలోకి వెళ్ళారు. ఈ విధంగా ఆ రోజు ఉన్నటువంటి స్త్రీమూర్తులందరికీ కూడా బాబా పట్ల ఒక అచంచలమైనటువంటి విశ్వాసం, బాబా వద్ద చిన్న సేవ దొరికితే చాలు అని చెప్పి పరితపించిపోయేటువంటి వారు ఆ రోజు అనేక మంది ఉన్నారు. బాబా స్త్రీమూర్తుల పట్ల చూపెట్టేటువంటి ప్రేమ, ఎందుకంటే వారికి ఒక్కసారి విశ్వాసం కుదిరితే
తన కోసం సర్వస్వాన్ని సమర్పించడానికి వారు వెనుకాడరనేటువంటి విషయం బాబాకు తెలుసు. అదేవిధంగా స్త్రీమూర్తులు కూడా బాబా పరాయివాడు కాదు, పరమాత్మ కాదు, దైవం కాదు, అంతకంటే మించి బాబా నావారు అనేటువంటి దృక్పథంతో ఆ రోజు స్త్రీమూర్తులు ఉండేటువంటి వారు. ఆ రోజు మాత్రమే కాదు, ఈరోజు కూడా కొన్ని కోట్ల మంది స్త్రీమూర్తులు బాబా కోసము ఎంతటి త్యాగానికైనా, ఎంతటి సేవకైనా, చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు కొంతమంది తల్లులు, నీ కుటుంబం ముఖ్యమా, బాబా సేవ ముఖ్యమా అంటే బాబా సేవయే ముఖ్యమని చెప్పేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇటువంటి విడదీయనటువంటి ఆత్మీయ బంధాన్ని బాబా నెలకొల్పుతాడు. 1913 సంవత్సరంలో ఒక స్త్రీ, ఎవరి ఆదరణకు నోచుకోనటువంటి ఒక స్త్రీ, చాలా చిన్న వయసులో వివాహం జరుగుతుంది. కొడుకు పుడతాడు, నెలల కొడుకు, భర్త చనిపోతాడు, ఏ ఆదరణ లేక షిరిడీకి వస్తుంది. షిరిడీకి వచ్చి బాబా పాదాలపైన పిల్లవాడిని పెట్టి రోదిస్తుంది. బాబా, మమ్మల్ని ఆదుకునేటువంటి వారు ఎవరూ లేరు, మాకు ఒక దిక్కును చూపెట్టు, మాకు ఏదైనా దిక్కు ఉపాధి చూపెడితే నా బిడ్డను పోషించుకుంటాను అంటుంది. బాబా విచిత్రంగా ఒక నియమాన్ని చెప్తాడు. నీవు 3 రోజుల పాటు అన్నపానీయాలు మానేసి వేప చెట్టు కింద కూర్చో, అన్నీ సర్దుకుంటాయి, అన్నీ నీ వద్దకు వస్తాయని అంటారు. ఆ తల్లికి విపరీతమైనటువంటి ఏడుపు వచ్చేస్తుంది. బాబా, నేనంటే ఉండగలుగుతాను, 8 నెలల చంటి బిడ్డ పాలు లేకుండా ఎలా ఉంటాడు అనంటే, నేను చెప్తున్నాను, నువ్వు ధైర్యంగా వెళ్ళి అక్కడ కూర్చో అని అంటారు. వెళ్ళి కూర్చుంటుంది. ఒక గంటన్నర తర్వాత పిల్లవాడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అలా 3 రోజులు బాబా ఇచ్చినటువంటి మాట, ఖచ్చితంగా నీ జీవితం ఒక దారికి వస్తుంది, నా పైన విశ్వాసం ఉంచు అనేటువంటి ఆ ఒక్క మాటతోటి ఆ తల్లి కొడుకులు ఇద్దరూ కూడా కనీసం బహిర్భూమికి కూడా వెళ్లకుండా 3 రోజుల పాటు అలానే వేప చెట్టు కింద కూర్చొని ఉంటారు. 4వ రోజు వేకువజామున బాబా లెండీకి వెళ్తూ అక్కడికి వచ్చి 2 రొట్టెలు 2 రూపాయలు ఆ పిల్లవాడి పాల కోసం ఇచ్చి బాబా వెళ్ళిపోతారు. వెంటనే వెళ్ళి 2 రూపాయలు పెట్టి పాలు తీసుకొచ్చిస్తే అప్పుడు పిల్లవాడు మేల్కొంటాడు. పిల్లవాడికి పాలు బట్టి ఆ తర్వాత తను ఆ రొట్టెని తిని బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, బాబా నా పరిస్థితి ఏమిటి అని చెప్పి. ఆమె తన పరిస్థితి గురించి అడుగుతున్నప్పుడు అక్కడ హోటల్ నిర్వహిస్తున్నటువంటి ఒక యజమాని, ఈవిడ బాధ్యతను నేను తీసుకుంటాను, ఈవిడకు నేను పని కల్పిస్తాను అని చెప్పి ఆ హోటల్లో పని కల్పించడం జరుగుతుంది. ఆ విధంగా ఆవిడ నిర్మోహమాటంగా ఉంటూ, నిక్కచ్చిగా ఉంటూ బాబా సమక్షంలో ఆమె జీవితాన్ని కొనసాగిస్తుంది. ఆమె కేవలము ఒక 1-2 నెలలో ఉందామనుకుంటుంది దుర్గాబాయి, కానీ బాబా తనను శాశ్వతంగా అక్కడే ఉంచుకుంటారు. మనందరికీ తెలుసుగా సమాజంలో ఏ ఆదరణ లేనటువంటి ఒక ఒంటరి స్త్రీ పట్ల సమాజ దృక్పథం ఎలా ఉంటుందో. అనేక మంది సూటిపోటి మాటలు అంటూ ఉంటే వాటిని పంటి కింద పెట్టుకొని మౌనంగా ఉండిపోయేటువంటిది దుర్గాబాయి. ఎందుకంటే తను బాబా సహచర్యంలో ఉంటున్నాను కాబట్టి తనకు రక్షణ బాబా అనేటువంటి విశ్వాసం ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆ ధైర్యం సడలిపోతూ ఉండేది. ఒకానొక రోజు బాబా పాదసేవ చేస్తూ బాబా వీపు మర్దన చేస్తున్నప్పుడు ఆవిడ జనులు అనుకున్నటువంటి మాటలన్నీ కూడా గుర్తొచ్చి దుఃఖం పొంగి వస్తుంది. ఎంత ఆపుకున్నా ఆపుకోదు. తన కన్నీటి చుక్క ఒకటి బాబా వీపు పైన పడుతుంది. అది గమనించినటువంటి బాబా ఒక మాట అంటారు, తల్లి, ఇతరుల మాటలు మనం ఎందుకు పట్టించుకోవాలి? అవి విలువలేనటువంటివి. మాట అనేటువంటి వాళ్ళు ఎవరైనా మనకు సహాయం చేస్తారా? కాదు కదా. మనం ధైర్యంగా ఉండాలి. నీవు నిక్కచ్చిగా నిజాయితీగా ఉన్నావు, ఆ నమ్మకం నాకు ఉంది. ఇతరులు నిన్ను ఏదో అంటే బాధపడాల్సినటువంటి అవసరం లేదు దుర్గాబాయి, ఇంకెప్పుడూ కూడా నువ్వు చింతించవద్దు అని చెప్పి బాబా ధైర్యం చెప్తారు. అంతేకాదు 8 నెలల బిడ్డతో షిరిడీకి వచ్చినటువంటి దుర్గాబాయి కుమారుడికి అసలు నామకరణమే చేయలేదు. బాబా ఆ పిల్లవాడికి ఎంత గొప్ప పేరును పెడతారు తెలుసా? రఘునాథ్ అనేటువంటి పేరును పెడతారు. బాబా ఎవరైనా సరే పిల్లల్ని తీసుకొని వస్తే రాముడి యొక్క పేరు వచ్చే విధంగా పేరు పెట్టేటువంటి వాళ్ళట వాళ్ళకు.
మాధవడ్కరు హారతి గీతం రాసి బాబాకు ఇస్తే, నీకు కొడుకులు లేరని బాధపడుతున్నావు కదా, సంతానం లేదని, నీకు సంవత్సరంలోపు కొడుకు పుడతాడు, వాడి పేరు రామ్ పెట్టుకో అని చెప్తాడు. ఆ విధంగా బాబా తన వద్దకు వచ్చినటువంటి ప్రతి పిల్లవాడిని కూడా శ్రీరామచంద్రమూర్తిలాగా చూసేటువంటి వారు. దుర్గాబాయికి జీవితంలో ఏ సందర్భం వచ్చినా బాబాయే ఆదరణగా నిలిచాడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు కూడా అనేక మంది స్త్రీమూర్తులు దుర్గాబాయి లాగానే ఒంటరి జీవితం గడుపుతున్నటువంటి వారు, సింగిల్ మదర్గా ఉన్నటువంటి వారు, చాలా చిన్న వయసులో భర్తను కోల్పోయినటువంటి వారు. బాబా మార్గంలో ఈరోజు కొన్ని లక్షల మంది బాబా యొక్క ఆసరాతో ఈరోజు తమ జీవితాలను అద్భుతంగా ముందుకు సాగించుకుంటున్నారు. పిల్లవాళ్ళని ఎంతో ప్రయోజకులను చేస్తున్నారు. కావలసినటువంటి వాళ్ళు అయిన వాళ్ళు కూడా ఆదరించకుండా ఉంటే, బాబాయే స్వయంగా ఆదరించినటువంటి దుర్గాబాయి జీవితం మనకొక నిదర్శనం. ఆ పిల్లవాడికి ఉపనయనం చేయాలనుకుంటుంది. ఉపనయనం చేయాలనుకుంటే బంధువులు ఎవరూ లేరు. లేనటువంటి సమయంలో ఆమె యొక్క బాధ బాబా దగ్గర చెప్పుకుంటే, కాకాసాహెబ్ దీక్షితు అదేవిధంగా చందోర్కరు, కపర్దే, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏకమై తమ తోబుట్టువు వలె బాబా దుర్గాబాయిని ఆదరిస్తున్నాడంటే ఆవిడ మాకు తోబుట్టువు లాంటిది. అందుకని తోబుట్టువు యొక్క కుమారుడు మాకు అల్లుళ్ళు లాంటివాడు అని చెప్పి 75 రూపాయలు చందా పోగు చేసి కాకాసాహెబ్ దీక్షిత్ బాబా సమక్షంలో దుర్గాబాయి కొడుకు ఉపనయనం చేయిస్తారు. అయిన వాళ్ళు ఉన్నా సరే అంత గొప్పగా ఉపనయనం జరిగేది కాదేమో. బాబా సమక్షంలో దుర్గాబాయి కొడుకు అంత గొప్పగా ఉపనయనం జరిగింది. బాబాయే సర్వస్వం అనుకున్నటువంటి వాళ్లకు అన్నీ బాబాయే చేసి పెడతారు. దాదాపు ఒక 10-11 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఒక ఆవిడ ఈ సాయి టీవీ ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఆవిడ చెప్పినటువంటి లీల వినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. కానీ తర్వాత ఇవన్నీ వింటుంటే చాలా సర్వసాధారణం బాబా మార్గంలో అనిపిస్తుంది. తను తన కొడుకు ఉపనయనం చేసేటువంటి సమయంలో తల్లిదండ్రుల పక్షాన కానీ అత్తమామ పక్షాన కానీ ఎవ్వరూ రాలేదు. కానీ సాయిబాబా మందిరంలో పరిచయమైనటువంటి ఒక సాయి బంధువుల కుటుంబం స్వయంగా వచ్చి వాళ్ళు తమ తల్లిదండ్రుల స్థానంలో నిలబడి నా కొడుకు ఉపనయనం చేయించారు. నా వాళ్ళు వస్తే కూడా అంత ఆనందంగా నేను జరుపుకునేదాన్ని కాదు, కానీ సాటి సాయి బంధువులు వచ్చి నా కొడుకు ఉపనయనానికి ముందు నిలబడ్డారు. ఇది బాబా ఏర్పాటు చేశారని అంటే, కానీ నాకు అప్పుడు అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఈరోజు బాబా తత్వంలో ముందుకెళ్తున్న కొద్దీ బాబా మార్గంలో ఇది సర్వసాధారణమే కదా. బాబా తన బిడ్డల్ని వదిలిపెడతాడా? తన పట్ల ప్రేమ కలిగినటువంటి బిడ్డలకు ఏ లోటైనా బాబా తీసుకొస్తారా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఒకసారి దుర్గాబాయి పైసా వేసి కూడబెట్టి కొడుకు భవిష్యత్తు కోసము కొంత ధనాన్ని, రెక్కల కష్టంతో కూడినటువంటి ధనాన్ని దాచిపెడుతుంది. దాచిపెడితే ఆ రోజు రాత్రి దొంగలు దాన్ని లూటీ చేసుకొని వెళ్ళిపోతారు. బాబా దగ్గరికి వచ్చి విపరీతంగా రోధిస్తుంది. అప్పుడు బాబా అంటాడు, ఎందుకు దుర్గాబాయి చింతిస్తున్నావు? పోయింది రూపాయలే కదా, మన దగ్గర వేలు లక్షల రూపాయలు మన దగ్గర దండిగా ఉంది సొమ్ము. మన దగ్గర దండిగా లేకపోతే మనం బాధపడాలి. నీ కొడుకు భవిష్యత్తుకు సంబంధించినటువంటిది సంపూర్ణంగా నేను ఇస్తాను అని అంటారు. ఆ పిల్లవాడు ప్రాథమిక విద్య అయిపోయిన తర్వాత చాలా చురుగ్గా చదువుతూ ఉంటాడు. వచ్చి దుర్గాబాయి అడుగుతుంది, బాబా నా పిల్లవాడు చదువు ఇంతటితోనే ఆగిపోవాల్సిందేనా అని అంటే, బాబా అంటాడు, మన రఘునాథ్కు చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులు ఈ ఊర్లో లేరు. రఘునాథుని మనము భగవంతునికి అప్పగిద్దాం, భగవంతుడే రఘునాథును ప్రయోజకుని చేస్తారని అంటారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఆ పిల్లవాడి యొక్క చురుకుదనాన్ని చూసినటువంటి దాదాసాహెబ్ కపర్దే ఆ పిల్లవాడిని అమరావతి పంపించి తన సంరక్షణలో ఉంచుకొని ప్రయోజకుని చేస్తారు. ఎట్లా సాధ్యమైంది ఇది? బాబాయే సర్వస్వం అని చెప్పి మనం నమ్మినప్పుడు ఈమె కుటుంబం ఎక్కడ? దాదాసాహెబ్ కపర్దే అంటే ఆ రోజు అమరావతిలో గొప్ప నాయకుడు, గొప్ప సంపన్న కుటుంబం. అటువంటి ఆయన ఈ దుర్గాబాయి యొక్క కుమారుణ్ణి తన ఇంట్లో పెట్టుకొని చదివించి ప్రయోజకుణ్ణి చేశారు. బాబా వాక్కు ఎప్పుడూ కూడా వృధా పోదు.
అందుకనే ఈరోజు స్త్రీమూర్తులకు బాబా పట్ల అంత విశ్వాసం. తన సంసారంలో ఏదైనా ఇబ్బంది కలిగితే, ఏదైనా లోటు ఉంటే ఖచ్చితంగా అది బాబా పూడ్చగలుగుతారు అనేటువంటి విశ్వాసం ఈరోజు అనేక మంది స్త్రీమూర్తుల్లో ఉంది. నేను ఒక బాబా భక్తురాలని చూశాను. ఆమెలాగా ధైర్యంగా ప్రతి స్త్రీమూర్తి ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. ఒకసారి కరీంనగర్ జిల్లా వెళ్ళినప్పుడు ఒక తల్లి తన 3 కూతుర్లను తీసుకొని సత్సంగానికి వచ్చింది. వచ్చినటువంటి ఆవిడ తన కుటుంబ స్థితి గురించి చెప్పింది. నాన్న వాళ్ళు నాకు ఎవరూ లేరు. మీరు అప్పుడు డైరీ ముద్రించినప్పుడు దాంట్లో ఒక వాక్యం రాశాను, నీ అన్నవారు ఎవరూ లేకపోయినా సరే సర్వం సాయి నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాడు, మన జీవితంలో ఉండేటువంటిది ఒకే ఒక్కడనేటువంటి ఆ పదాన్ని కొన్ని 100 సార్లు ఆ తల్లి చదువుకుందట. అంతకంటే ముందు తన బిడ్డల భవిష్యత్తు, పిల్లలందరూ కూడా 10 సంవత్సరాలు ఒక పిల్ల, 12 సంవత్సరాలు ఒక పిల్ల, 15 సంవత్సరాలు ఒక పిల్ల, 3 పిల్లల్ని తీసుకొని వచ్చింది, ఆడపిల్లలు. నాకు ఎటువంటి ఆసరా లేదు, ఆడపిల్లలు ఇంత 3 పిల్లలు ఉన్నారని చెప్పి నన్ను బంధువులందరూ చిన్నచూపు చూస్తున్నారు. కానీ నాకు అనిపించింది బాబా వీళ్ళని ప్రయోజకుల్ని చేస్తారు. ఎవరైతే చిన్నచూపు చూశారో నా బిడ్డల పట్ల వారు మంచి ప్రయోజకులు అవుతారని చెప్పి ఆ రోజు ఆ తల్లి అంది. అంటే మొదటి బిడ్డ ఆ రోజుకు 10వ తరగతి చదువుతుంది. ఆ తర్వాత ఇటీవల కాలంలో ఆవిడ ఫోన్ చేశారు. ఫోన్ చేసి చెప్పినటువంటి విషయం ఏమిటంటే, 8 సంవత్సరాల క్రితము నేను ఏ ధైర్యాన్నైతే పుణికిపుచ్చుకున్నానో, ఈరోజు నా కూతురు ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ సెలక్షన్లో 20 లక్షల ప్యాకేజీకి నా కూతురు ఈరోజు ఉద్యోగానికి ఎంపికయింది. అందరూ అవాక్కైపోయారు, ముక్కు మీద వేలేసుకున్నారు నా బంధువర్గం అంతా. ఈరోజు మా అమ్మాయి సంబంధం కోసం నా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు అని అంది. ఆ రోజు నాకు ధైర్యం ఇచ్చినటువంటి ఆ ఒకే ఒక్కడనేటువంటి డైరీలో మీరు రాసినటువంటి ఆ శీర్షిక, ప్రతిరోజు ఉదయాన్నే లేచి నా 3 కుమార్తెలను ముందు కూర్చోబెట్టుకొని అది ఆ రోజు మాకు ప్రతిజ్ఞగా ప్రేయర్గా మేము చదువుకున్నామని అంది. నా మనస్సు తనువు పులకరించిపోయింది. అంటే బాబాకు సంబంధించినటువంటి ఒక 4 మంచి మాటలు రాస్తే ఇంత ప్రేరణ ఉంటుందా, ఇంత స్ఫూర్తి ఉంటుందా, ఇంత పట్టుదలను బాబా నింపుతారా అని అనిపించింది. ఇంతకంటే గొప్ప సంపద మన జీవితంలో ఏం కావాలి? ఏం చేస్తే ఇటువంటి వారి జీవితాలను మనం మార్చగలుగుతాం? బాబా అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగితే కదా జీవితాలు మారేటువంటివి. ఈరోజు 3 కూతుర్లు కూడా చక్కగా చదువుకొని 8 సంవత్సరాల క్రితం ఒక డైరీలో ప్రింట్ చేసినటువంటి ఒకే ఒక్కడు, నీకోసం ఒకే ఒక్కడు ఉంటాడు, నీకోసమే అతను ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు, ఆ కొత్త ప్రపంచంలో నిన్ను ఓలలాడిస్తాడు, లాలిస్తాడు, పాలిస్తాడు అనేటువంటి ఆ 10-15 లైన్లు ఉంటుందంతే. అది ఆ ఒక్క 10-15 లైన్లను ప్రతిరోజు చదువుకొని బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి సర్వస్వ శరణాగతి చేసి నా బిడ్డల జీవితాన్ని నీవే ఉన్నతికి తీసుకెళ్తావు అనేటువంటి దాంతో ఆ తల్లి జీవితాన్ని కొనసాగించిందంటే ఇంతకు మించినటువంటి గొప్ప విజయం బాబా మార్గంలో ఏమీ ఉంటుంది. అందుకనే సాయి టీవీ ద్వారా ఎప్పుడూ మేము తాపత్రయపడేటువంటిది ఏంటంటే, బాబా ఉన్నారు, బాబా ఖచ్చితంగా మన స్థితిని చూస్తున్నారు, అర్థం చేసుకుంటారు, ఆ స్థితిని మెరుగుపరుస్తారనేటువంటి నమ్మకం అందరిలో కలిగించడమే ఇదొక్కటే సాయి టీవీ ధ్యేయం. అందుకోసమే సాయి టీవీ పనిచేస్తుంది. బాబాని నేను ఎప్పుడూ కోరుకుంటాను, నువ్వు చెప్పించేటువంటి సాయి గురుకులం ద్వారా అనేక మందిలో ధైర్యం నిండాలి, అదేవిధంగా ప్రేమ పెంపొందాలి, నీవు తప్ప ప్రపంచంలో మరింకొకరు లేరనేటువంటి స్థితికి రావాలనేటువంటిది మాత్రమే నేను కోరుకుంటాను. అందుకనే ఈరోజు అనేక మంది బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళలో అదృష్టవంతులు సాయి టీవీకి కనెక్ట్ అయ్యి సాయి గురుకులం నిత్యం వింటూ వారి జీవితాల్లో నిత్యం ఒక స్ఫూర్తిని నింపుకుంటున్నారు. ఎవరో ఒకరు మన జీవితాల్లో స్ఫూర్తిని నింపాలి. బాబా ఆ రోజు అనేక మంది స్త్రీమూర్తుల్లో సేవ అనేటువంటి స్ఫూర్తిని నింపారు. అదేవిధంగా ఈరోజు ఉంటున్నటువంటి ఈ సమాజంలో స్త్రీమూర్తికి ధైర్యాన్ని కూడగొట్టుకునేటువంటి ఒక స్ఫూర్తి కావాలి. అందుకోసమే సాయి గురుకులం సాయి టీవీ పనిచేస్తూ ఉంటుంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే
తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం